ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నేను చెప్పింది నిజం. ఆ నీటికొండ బాబు, అది ఆ మహాశివుడు మాత్రమే చేయగలిగే పని. అదే కదా, నేను శివుడే కదా. చెప్పేస్తాను, అన్నీ చెప్పేస్తాను, మొత్తం చెప్పేస్తాను. కానీ దానికన్నా ముందు నేను ఒకటి అడగాలి. ఏంటది? నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? చేతిలో కత్తి, వంటి మీద కావచ్చు కోపంతో మొహం, చింత నిప్పలు లాంటి కళ్ళు, పై కనిపిస్తున్న ఈ ముసుగు గురించి కాదు నేను అడిగేది. దాని వెనక గుండె లోతుల్లో నిజమైన నువ్వు ఎవరు? నేను చెప్పనా? నువ్వు ఒక అమ్మాయివి, నేను ఒక అబ్బాయిని. నిన్ను ప్రేమించడానికి వచ్చాను. ఇప్పుడు వచ్చింది నెత్తి. జలపాతం దగ్గర పడిపోయింది అంటే నువ్వు నిజంగానే ఆ పర్వతాల్లో నీకొచ్చావా? నా కోసం? ఈ ముసుగు వెనక చిరునవ్వు చూడాలని ఇంత దూరం వచ్చాను, ఇంకా కనబడలేదు.